ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు మనవడు రంగారావు తమ భూమి కబ్జాకు గురైంది అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. తమ తాతకు చెందిన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రంగారావు, నేను స్వర్గీయ విశ్వనాథ చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి మనవణ్ణి. మా తాతగారు కష్టపడి సంపాదించి శాంతినగర్ కాలనీలో మాసప్ ట్యాంక్లో ఒక 446 గజాలు ప్రాపర్టీ కొన్నారండి 1966లో. 1966లో కొన్న ప్రాపర్టీ తదనంతరం ఆయన మరణం తర్వాత మా ఫాదర్ మరణం తర్వాత నేను, మా బ్రదర్స్, మా గ్రాండ్ మదరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లీగల్ హైర్స్ అయ్యాం. తర్వాత మా పెద్దలు చనిపోవడం జరిగింది. మేము లీగల్ హైర్స్ అయ్యాక రైట్ఫుల్ ఓనర్స్ గా ఉన్నాం. ట్యాక్స్ కట్టడానికి వెళ్ళిన ఒక రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు ఓనర్స్ కాదు, ఫలానా జి శ్రీనివాస్, గుండ్లూరి శ్రీనివాస్ అనే ఒక 420 ఓనర్ అని తెలిసాక మేము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే టీచర్స్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో మా సిగ్నేచర్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించాక ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఈ సంతకాలు ఫోర్జ్డ్, డాక్యుమెంట్లు ఫోర్జ్డ్ అని తేలేక అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఏంది ఫర్ మిస్లీడింగ్ ద కోర్ట్ అండ్ కోర్టు ద్వారా మిస్లీడ్ చేసి కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని. ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ టైంలో మా బ్రదర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనితో ఈ కేసును విత్డ్రా చేయించారు. ఆ కేసును విత్డ్రా చేశాక మా బ్రదర్ని అడుగుతుంటే ఎందుకు విత్డ్రా చేశారంటే, ఎన్నాళ్ళు ఫైట్ చేస్తావు, అందుకే నాకు చిరాకు వచ్చి విత్డ్రా చేశారని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు సార్. కానీ ఆయన నిజంగా ఏం జరిగిందో నాకు ఐడియా లేదు. ఆ తర్వాత నేను వేరే పోలీస్ స్టేషన్స్ అప్రోచ్ అయ్యి కోర్టుకు అప్రోచ్ అయ్యి డిఫరెంట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కోర్టులో పెండింగ్ ఉంది. ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, నాట్ టు కన్స్ట్రక్ట్, నాట్ టు ఎలిమినేట్, నాట్ టు థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకూడదని. అలాగే నేను పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, స్టే ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరికి అమ్మడానికి లేదు. ఏ పబ్లిక్ అతని బుట్టలో పడి అసలు ఈ మోసపోయి ఈ ప్రాపర్టీని ఎవరు కొనద్దని, రైట్ఫుల్ ఓనర్స్ మేము, అతను కాదు. అలాగే నా సిన్సియర్ రిక్వెస్ట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ నాకు న్యాయం జరిగేలా చూడాలని, నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని, అతను నన్ను నా ఫ్యామిలీని థ్రెటన్ చేస్తున్నాడు కాబట్టి యాక్షన్ తీసుకోవాలని, మొన్న అడిషనల్ డీసీపీ ఆనంద్ గారు చేసిన వ్యాఖ్యల్ని రిటర్న్ తీసుకోవాలని, నన్ను థ్రెటన్ చేయకూడదని ఆయన కూడా. అలాగే నేను కమిషనర్ గారిని కలుస్తాను, హైయర్ అఫీషియల్స్, ఐజీ గారిని అందరికీ కలిసి నాకు న్యాయం జరగాలని కోరుకుంటాను. అలాగే అవసరమైతే సీఎం గారిని కలిసి పిటిషన్ సబ్మిట్ చేసి నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని మీ సభాముఖంగా మనవి చేసుకుంటాను. ఇతను ఈ ప్రాపర్టీ కబ్జా చేసిన అతని పేరు గుండ్లూరి శ్రీనివాస్. ఇతను ఒక రెగ్యులర్ అఫెండర్, రెగ్యులర్ గా ఇలాంటి స్కామ్లే చేస్తాడు. మా ఇంటికి టెనెంట్ లాగా వచ్చాడు. టెనెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే కోర్టు వెకేట్ చేసి అప్పచెప్పమందో ప్రాపర్టీని ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించాడు. ఆ దొంగ డాక్యుమెంట్ తీసుకుని ఎక్స్పార్టీ డిగ్రీ తీసుకుని దాని తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇందాక నుంచి నేను చెప్పేది అదంతా ఫోర్జరీ అని తేలేక మా అన్నని ట్రాప్ లో పాడేశాడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సీఎం గారు ఇంటర్వ్యూ అయ్యి నాకు న్యాయం జరిగేలాగా సినిమా పెద్దలను కూడా కలిసి నాకు న్యాయం జరిగేలాగా కోరుకుంటున్నా. కలుస్తాను అందరినీ. సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు న్యాయం జరిగేలాగా పోలీస్ సపోర్ట్ చేసేలాగా కొంచెం సీఎం గారు ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి చెప్పాలని నేను చాలా డీపెస్ట్ దీంతో అడుగుతున్నా. నా పేరు ఎస్వి రంగారావు. రైట్, అది ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు మనవడు చెబుతున్న విషయం. మాసప్ ట్యాంక్ లోని శాంతినగర్ లో తమకు 446 చదరపు అడుగుల స్థలం ఉండేది. 1966లో తమ తాత ఎస్వి రంగారావు దాన్ని కొనుగోలు చేశారు. 1995లో ఆ ఇంటిని శ్రీనివాసరావు అనే వ్యక్తికి లీజుకి ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఆ శ్రీనివాసరావు తమకు అసలు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా 2007లో ఫోర్జరీ సంతకాలు తీసుకొని ఆ ఇంటిని అక్రమంగా తన స్వాధీనంలోకి తీసుకున్నారు అని అంటూ రంగారావు చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు తగిన న్యాయం చేయాలి అని అంటూ ఎస్వి రంగారావు మనవడు రంగారావు కోరుతున్నారు.